గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో యువ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ ఇన్ఛార్జ్ మరియు గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి చౌడిశెట్టి చక్రధర్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అభివృద్ధి చేస్తుంటే ఆయనకు తోడుగా కుమారుడు యువ నాయకుడు అయిన పంతం సందీప్ ఉన్నారని, ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగే తిమ్మాపురం గ్రామంలో గల గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు అందించి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఎల్లవేళలా సాయం చేస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళుతున్న పంతం సందీప్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తొలుతూగాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని, భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, గ్రామస్తులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మన ప్రియమైన నాయకులు ఈ పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు కుమార్ పంతం సందీప్ గారు ఇవాళ పుట్టినరోజు ఏదైనా శుభాకాంక్షలు. ఆయనకి శుభాకాంక్షలు వెళ్తే ఇక్కడ ట్రైనింగ్ స్కూల్లో ప్రతి ఏటలాగే ప్రతి సంవత్సరంలాగే పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాగా భోజనాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు జరుగుతుంది. ఇట్లు అయిన నిన్ను నూరేళ్ళు పంత నాన్నగారు కుమార్ సందీప్ గారు నిన్ను నూరేళ్ళు చేసుకోవాలని కోరుతున్నాను. మన తిమ్మాపురం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి గ్రీన్ఫీల్డ్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈయన ఇక్కడ ఇలాగే కేక్ కటింగ్, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, అలాగే పిల్లలకి కూడా ఆహారం అందించి వారిని ఎంతగానో ఈ పుట్టినరోజు అందరి పుట్టినరోజుకి కూడా ఇలాగే జరిపించి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే మన కాకినాడ రూరల్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి పంతం నానాజీ గారికి కూడా తన తనయుడు ఉంటూ ఆయన కూడా మంచి అభివృద్ధి పథంలో మంచి పదవులు కూడా చేపట్టి మన రూరల్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.